పేరు సుజాత, మా బాబు పేరు అనికేత్. ఎల్కేజీ ఎక్స్పెక్ట్ చదువుతున్నాడు. బాబుని నర్సరీలో నుండే స్టేట్ హై స్కూల్లో జాయిన్ చేయించాము. ఫస్ట్ స్కూల్కి స్టార్టింగ్లో చాలా భయపడేవాడు రావడానికి. కానీ నేను స్కూల్లో గంటలన్నీ వదిలేసి వెళ్ళేవాడిని. అక్కడ ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ చాలా కేర్ తీసుకొని వాడిని మెల్లమెల్లగా అలవాటు చేయించడం జరిగింది. వాడు ఏ ఇబ్బంది లేకుండా స్కూల్కి బాగా వెళ్ళేవాడు. అలాగే నర్సరీలోనే వాడు ఎలా అంటే రైటింగ్లోను, రీడింగ్లోను, మాట్లాడడంలోను, క్వశ్చనింగ్ చేసే విధానంలో చాలా బాగుండేవాడు. మాట్లాడడం ఎలా అంటే చిన్నప్పటి నుండే వాడు ఇంగ్లీష్, స్కూల్లో అయినా బయట అయినా ఇంట్లో అయినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు. ఇలా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితే వాడు ఫ్యూచర్లో కూడా ఎలాంటి భయం లేకుండా ఇబ్బంది అనేది ఇంగ్లీష్లో రాదు అనేసి నాకు చాలా అనిపించింది. క్వశ్చనింగ్ చేస్తాడు, ఎలా అంటే ఇదేంటి, ఎలా అని క్వశ్చన్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల వాడేంటంటే తెలియని విషయాలను కూడా తెలుసుకుంటాడు. ఇట్లా బాగా అనిపించింది నాకు క్వశ్చనింగ్ చేసే విధానం కూడా. అలాగే మేడం వాళ్ళు కూడా ఎలా అంటే మేడం వాళ్ళు చెప్పేదే కాకుండా పిల్లల వేలోకి చెప్తే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అన్నట్టుగా కూడా టీచర్స్ కూడా చెప్తారు. ఇది బాగా అనిపించింది నాకు. అలాగే ఇప్పుడు వాల్యూస్ అని అంటే మైండ్ఫుల్ మండే, ట్రూత్ఫుల్ ట్యూస్డే, ఇలాంటి వాల్యూస్ కూడా పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పించడం కూడా బాగుంది. ఫ్యూచర్లో వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది, యూజ్ కూడా అవుతుంది. ఇది చాలా బాగుంది స్కూల్ పరంగా. అదేవిధంగా మళ్ళీ ఇట్లా మార్నింగ్ అంటే మైండ్ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతే ఆ డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు ఎలా అంటే మనకు మార్నింగే మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ ఇలా మనం విజ్ చేయడం వలన చాలా బాగుంటుంది. అలా ఇదొకటి కొత్తగా చేసేది బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్యాకల్టీని ఇచ్చినందుకు చైర్మన్ సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, మరి ప్రిన్సిపల్ మేడం శ్రీదేవ్ మేడంకి థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.